ఆ మూర్తికి నమస్కారం చేసి తీసుకెళ్ళండి అన్నారు. నాతో స్వయంగా ఆ కుటుంబాల వారే చెప్పారు. వాహనాన్ని ఎక్కించి స్వామిని తీసుకొద్దామంటే ఎవరు నిలబడడానికి కూడా అవకాశం లేదు, అంత ఎండ మండిపోతోంది. ఎక్కడి నుంచి, కంచి నుంచి కాకినాడ రావాలి, ఎలా వస్తారు, ఎవరు నిలబడతారు ఆ విగ్రహం దగ్గర? హడిలిపోయి వెళ్ళి పరమాచార్య స్వామికి చెప్పారు, స్వామి ఇలా ఉంది ఎండ, ఎలా పెడుతుంది, ఎవరు నిలబడతారు అని. అంటే వెంటనే పరమాచార్య స్వామి పైకొచ్చి ఆశ్రమంలోంచి బయటికి వచ్చి తన చేతిలో ఉన్న సత్యదండాన్ని తీసి దండ విన్యాస విద్యలో వారికి వారే ప్రసిద్ధి, అంతటి మహాపురుషులు. ఆ దండాన్ని విన్యాసం చేశారు. ఒకసారి తిప్పారు ఆకాశం వంక, తిప్పి ఆకాశం వంక చూశారు. చూసి నమస్కారం చేసి ఇక బయలుదేరండి పర్వాలేదన్నారు. కంచిలో బయలుదేరినటువంటి స్వామి కాకినాడ వచ్చే వరకు మబ్బులేసి చల్లగానే. ఆకాశోపాసనం, ఆకాశాన్ని పరబ్రహ్మంగా ఉపాసన చేస్తారు. అలాగే రాజమండ్రిలో ఉండేవారు మహాపురుషులు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని, ప్రాతస్మరణీయులు, ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనలోనే ఉండేవారు. మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి గురువు గారు వాహనం ఎక్కేవారు కాదు, కాలినడకనే వెడుతుండేవారు. వారు కాలినడకన రాజమహేంద్రవరంలో బయలుదేరి ఆ పశ్చిమ గోదావరి జిల్లా వైపు నడిచి వెళ్ళిపోతుంటే విపరీతమైన ఎండ కాసింది. ఆయన వెంటనే చెట్టు కింద కూర్చుని సూర్యభగవానుణ్ణి స్తోత్రం చేశారు. వెంటనే శ్లోకాలతోటి, హే భగవన్, పెద్దవాణ్ణి, వృద్ధుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, నడిచి వెడుతున్నాను, నన్ను ఇలా బాధించదగునా, నా ప్రయాణం పూర్తయిపోయే వరకు దయచేసి మీరు మిక్కుట ప్రకాశమును పొందవద్దు అని. వారు చెట్టు దగ్గర నుంచి లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళారు. మబ్బుల్లోంచి సూర్యుడు పైకి వచ్చాడు, అప్పటి వరకు రాల. మహాత్ముల ఉపాసనా బలం అలా ఉంటుంది. కాబట్టి ఆకాశము మంగళప్రదమైనటువంటి దర్శనము కలిగినది. అలాగే నిత్యాగ్నిహోత్రం చేసే అలవాటు ఉన్నవాడు, గోవుని సేవించేవాడు, వేదం చదువుకున్నవాడు, గురువు యందు భగవంతుని యందు విశేషమైన భక్తి కలిగినవాడు, శాస్త్రం ఎరుగున్నవాడు, శాస్త్రాన్ని 10 మందికి ప్రబోధం చేసినటువంటి బ్రాహ్మణుని యొక్క దర్శనము మంగళప్రదము. అటువంటి బ్రాహ్మణుడి దర్శనం అయితే చాలు, ఆ రోజు మంగళప్రదం. అలాగే గోవు యొక్క దర్శనం పరమ మంగళప్రదం. ఆవు కనపడింది అనుకోండి, ఒక్క నమస్కారం చేయాలి వెంటనే. ఆవు కనపడిందంటే మంగళం. అందుకే ఆవుని కొట్టడం, ఆవుని బాధ పెట్టడం ఎన్నడూ చెయ్యకూడదు. ఆవు మీద దెబ్బ పడింది అంటే కామాక్షి పరదేవత మీద దెబ్బ పడినట్టు. అందుకే గోవుని దండించడం అన్నది శాస్త్రంలో లేనే లేదు. గోవు అంత సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి, సాక్షాత్ పరదేవతా స్వరూపమైనటువంటి ప్రాణి ఆ గోవు. అటువంటి గోవు నుండి లభించేటటువంటి పంచగవ్యాల్లో కేవలము పాలు ఏదో మనం తాగి ఆరోగ్యాన్ని సిద్ధింపచేసుకోవడానికే కాదు, ఆంతరముగా త్వక్ అంటే చర్మాన్ని, ఎముకలను పట్టి ఉన్నటువంటి పాపములనన్నిటినీ కాల్చేయగలిగినటువంటి శక్తి ఒక్క పంచగవ్యానికి మాత్రమే ఉంటుంది. అందుకే షష్ఠిపూర్తి లాంటి కార్యక్రమాలు చేస్తున్నారనుకోండి, పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. పంచగవ్య ప్రాసనము అని యజమానికి అదొక ప్రత్యేకమైన కార్యక్రమం. అందులో ఆవు నుండి స్రవించేటటువంటి ఈ 5 పదార్థాలనే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆవు పాలు, ఆవు పాలలోంచి వచ్చిన పెరుగు, ఆ పెరుగులోంచి వచ్చిన వెన్న కాస్తే వచ్చిన నెయ్యి, ఆవు యొక్క పురీషము అంటే పేడ, ఆవు యొక్క మూత్రము, ఈ 5టిని కలిపి ఈ పంచగవ్యములను ప్రాసనము అంటే తినిపిస్తారు. చేతిలో వేసి లోపలికి పుచ్చుకోమంటారు. ఆ పంచగవ్య ప్రాసనానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం చెప్తారు. యత్ త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టతి మామకి. నా శరీరములో ఉన్నటువంటి చర్మాన్ని ఆవహించి ఉంటాయి పాపాలన్నీ కూడా, అలాగే ఎముకలను ఆవహించి ఉంటాయి. చర్మాన్ని, ఎముకలని ఎంతకాలం పాపం పట్టి ఉంటుందో ఆ పాపాలన్నీ అనుభవించడానికి కావలసినటువంటి దుఃఖాన్ని అనుభవించడానికి పునర్జన్మ పొందాలి. 2, అంత పాపం శరీరాన్ని పట్టి ఉంటే విశేషమైన భగవత్కార్యం చేసేటప్పుడు ఈ పాపము ప్రతిబంధకంగా వచ్చి యజమానిగా కూర్చొనివ్వదు, అది లేపేస్తుంది యజమాని స్థానం నుండి. అలా ఆ పాపము కాలిపోవాలి అంటే ప్రాశనం పంచగవ్యస్య దహత్వ ఇవ ఇంధనం. అది ఇంధనం అంటే ఓ ఎండిపోయిన కర్రనో ఓ నూనెలో పడిపోయినటువంటి ఒత్తినో అగ్నిహోత్రం పెడితే ఎలా కాలిపోతుందో అలా ప్రాశనం పంచగవ్యస్య
ఈ 5 గవ్యములను ఆవు పాలు పెరుగు నెయ్యి మూత్రము పురీషము ఈ 5టిని కలిపి పుచ్చుకుంటే ఆ మంత్రంతో లోపల ఉన్నటువంటి పాపములన్నీ కాలిపోతాయి. అంటే పరగతిని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి ప్రాణి ఈ లోకంలో ఆవు ఒక్కటే. మీరు ఏ ఇతర కార్యాన్ని చెయ్యండి, ఆ కార్యంలో మీరు భక్తితో కూర్చుని చెయ్యడం వల్ల మీ భక్తికి ప్రీతి చెందిన పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆ పాపము చాలా సూక్ష్మ రూపంలోకి వచ్చి సూక్ష్మ రూపంలో అనుభవింపబడి తగలబడుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈశ్వరుడు పాపాన్ని పూర్తిగా తీసివెయ్యడు. సుందరకాండలో హనుమ తీర్పు లక్షితే ఆయన స్పష్టంగా చెప్తారు. హనుమ, నీవు ఇతపూర్వం పుణ్యం చేశావు, అనుభవించావు, పాపం చేశావు, ఇప్పుడు అనుభవించాలి. మరి పాపం చేస్తే ఈశ్వరుడు దాన్ని అనుభవించకుండా ఎలా చేస్తాడు అంటే బాగా తక్కువకి తీసుకొచ్చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో ఓ భయంకరమైనటువంటి స్థితిలో హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ ఎవరినో చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళి బయటికి వస్తాడు, ఈశ్వరుడు అలా తీసేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళొచ్చాడా లేదా? వెళ్ళొచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు, పోయింది ఆ పాపం, అక్కడతో తీసేస్తాడు ఈశ్వరుడు. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆయన అశుభాల్ని తీసేస్తాడు. అశుభాలు దేనివల్ల వస్తాయంటే పాపాల ఫలితంగా వస్తాయి. ఆ అశుభాల్ని దేనిలా తీసేస్తాడు అంటే పాపమును చాలా తక్కువ స్థాయిలోకి తెచ్చి అనుభవింపచేసేస్తాడు. ఈశ్వరాలను క్షమించు, ఇంకెప్పుడు నేను ఇటువంటి పాపం చెయ్యనని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు కనుక ఆ భక్తికి మిచ్చి తీస్తాడు. గోవు చాలా విశిష్టంగా తీస్తుంది. ప్రాశనం పంచగవ్యస్య, ఆ 5టిని లోపలికి పుచ్చుకున్నంత మాత్రం చేత ఎత్ త్వక్ అస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే, నన్ను పట్టుకుని ఉన్నటువంటి నా చర్మాన్ని ఎముకల్ని పట్టుకుని ఉన్నటువంటి పాపములన్నీ కూడా కేవలము పంచగవ్యాల్ని నోటిలోకి పుచ్చుకున్నంత మాత్రం చేత కాలిపోతాయి. కాదు కాదు, పరమ పవిత్రం చెయ్యాలి, దేన్నైనా విశేషమైన పవిత్రమైనటువంటి స్థితిని పొందాలి ఒక చోటు అనుకుంటే అలా చెయ్యగలిగినటువంటిది గోవు ఒక్కటే. గోవు అనేక కారణాల చేత చేస్తుంది. నేను స్నానం చేసి లేననుకోండి, స్నానం చేస్తే కానీ బాహ్య శౌచం కలగదు. బాహ్య శౌచం కలిగితే కానీ నేను కొన్ని పనులు చేయకూడదు. ఏదో దేవాలయ ప్రవేశం చేయడం, పూజ చేయడం, సంధ్యావందనం చేయడం, ఇలాంటివి బాహ్య శౌచం ఉంటేనే చెయ్యాలి. సంధ్యావందనానికి కూడా ఇంకా మినహాయింపు ఇచ్చారు కొన్ని చోట్ల. బాహ్య శౌచములు కలగాలి అంటే స్నానం చేయాలి. ఆ స్నానాలలో ఒక విశేషమైన స్నానం దేని వలన కలుగుతుందో తెలుసా? గోవు సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు దాని డెక్కల మించి పైకి రేగినటువంటి ధూళి వచ్చి మీద పడితే ఒక పరమ పవిత్రమైన స్నానం చేశాడు అని ఖాతాలో వేస్తాడు. అది పరమోత్కృష్టమైన స్నానం, వాయుస్నానం అంటారు దాన్ని. అందుకే గోధూళి వేళాయే అంటారు. ప్రత్యేకంగా అది ఒక కాలమునందు ఒక విభాగంగా చెప్పబడుతుంది. గోధూళి ప్రసరించే కాలం అంటే గోవులన్నీ కూడా అరణ్యం నుంచి తిరిగి వచ్చే కాలం మేతమేసి. అందుకే గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు మహానుభావుడు లీలాశకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. గోధూళి ధూసరిత కోమల గోపవేషం, శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రత్యేకంగా అలా దర్శనం చేసేటటువంటి ఒక ప్రక్రియ, మామూలుగా కాదు. చిన్ని కృష్ణుడు ఆవులతోటి ఆవు దూడలతోటి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ముందు నడుస్తున్నటువంటి ఆవులు దూడల యొక్క డెక్కల నుండి పైకి రేగినటువంటి ధూళి ఆయన ఒంటి నిండా పడి ఉంటే ఆయన మీద అనేక రకాలైన దుమ్ము పడింది కృష్ణుడి మీద. ఒక్క గోధూళే కాదు, హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత స్రవతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం ప్రార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నంటాడు భీష్ముడు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు గుర్రాల డెక్కల నుంచి పైకి రేగిన ధూళి కూడా ఆయన మీద పడింది. అప్పుడు కరుణామూర్తి అర్జునుడి కోసం ఆ డెక్కల ధూళి అంతా మీదేసుకున్నాడు. ధ్యానమూర్తి, ధ్యానం చెయ్యవలసిన మూర్తి ఏదో తెలుసా? గోధూళి ధూసరిత కోమల గోపవేషం. అందుకు లీలాశకుడు దాన్ని ప్రతిపాదనం చేశాడు.
సాయంకాలం వేళ ఆవులు దూడలు మందలు అరణ్యంలో మేతమేసి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాటిని తోలుకుంటూ వెనక నడుస్తున్నటువంటి చిన్ని కృష్ణుడి మీద ఆ గోవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి మీదంతా పడిపోయి ఆ మట్టితో ఆ పరాగముతో కప్పబడినటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశం ప్రణతోస్మి నిత్యం, ప్రతిరోజు నమస్కరిస్తానన్నాడు లీలాశకుడు అటువంటి కృష్ణుడికి. ఎందుకు ప్రతిరోజు నమస్కరించడం అంటే, ఆ గోధూళి దూసిరిత కోమల గోపవేషం మోక్షానికి కారణమవుతాడు, జ్ఞానప్రదాత అవుతాడు, అందరి బంధనాలు విప్పేస్తాడు. అటువంటి వాడు ఎంత కరుణామూర్తి కిందకొచ్చేసాడంటే, గోపాల బాలురు గోపాల కాంతలు రావయ్య వచ్చి మా ఇంట్లో ఆవును కట్టు దూడని కట్టు అంటే కట్లు కట్టాడు, కట్లు విప్పేవాడు కట్లు కట్టాడు. ఆ మూర్తిని దర్శనం చేస్తే కట్లు ఇప్పేస్తాడు. అంటే జ్ఞానమును పొందుతారు, జ్ఞానమును పొంది మోక్షమును పొందడానికి కావలసినటువంటి యోగ్యతని పొందుతాడు. అంత గొప్ప స్థితి గోధూళి ధూసరిత కోమల గోపవేషం. ఆ గోవుల యొక్క ధూళి ఒంటి మీద పడినటువంటి కృష్ణ భగవానుని యొక్క రూపము అంత మంగళప్రదమైతే, గోవుల డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి ఒంటి మీద పడడం ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్ర స్నానం. అది అవబృధ స్నానం అని ప్రత్యేకంగా యజ్ఞయాగాది క్రతువులు అయిపోయిన తరువాత చేయిస్తారు. ఆ చేయించినటువంటి శక్తి ఎంతకాలం ఉంటుందంటే, ఆ జుట్టు ఉన్నంతకాలం ఉంటుంది. ఆ జుట్టు చూస్తే ప్రత్యేకంగా ఓసారి నమస్కారం పెడతారన్న, ఆయన అవబృధ స్నానం చేసిన వారండి అంటారు. ద్రౌపదీదేవి గురించి మహాభారతంలో ఎక్కడ చెప్పినా రాజసూయ యాగం చేసిన తర్వాత అవబృధ స్నానం చేసిన తల్లి అటువంటి జుట్టు పట్టుకున్నాడు దుశ్శాసనుడు, అందుకు వాడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు తాగాడు భీముడు. కాబట్టి అవబృధం చేస్తే ఎంత గొప్పదో, స్నానం ఎంత గొప్పదిగా చెప్తారో, గోవు యొక్క డెక్కల నుండి పైకి రేగినటువంటి ధూళి ఒంటి మీద పడడం అంత గొప్పది. అదొక పవిత్ర స్నానం. అటువంటి స్నానశక్తిని ఇవ్వగలిగినటువంటి ప్రాణి గోవు ఒక్కటే. కాదు కాదు, ఆ గోవు యందు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆ గోవు నుండి స్రవించినటువంటి పదార్థములలో ఒక పదార్థము అగ్నియందు తప్తమైతే భగవంతుని యొక్క స్మరణ కల్పిస్తుంది. అది ఏది? భస్మ అని పిలుస్తాం మనం. భస్మ అన్నదాన్ని స్కాంద పురాణంలో బ్రహ్మోత్తరఖండంలో చాలా విశేషమైనటువంటి వివరణ చేశారు. దానికి భస్మ అని పేరు. భస్మ అంటే బూడిద కాదు, కేవలము బూడిద కాదు. ఆవు యొక్క పురీషాన్ని, ఆవు పేడని గ్రహించి చిన్న చిన్న ఉండలుగా చేసి స్కాందంలో కొన్ని మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాలతో కాలుస్తారు. ఆ మంత్రాలతో కాలిస్తే ఎంత తేలిగ్గా అయిపోతుందంటే, మీరు ఏదో ఒక 150 గ్రాముల పేడని కాలిస్తే అది చేత్తో పట్టుకున్నప్పుడు ఒక పక్షి ఈకంత తేలికైపోతుంది, గట్టిగా అయిపోతుంది. అసలు మీరు చేత్తో విరవలేరు, అంత గట్టిగా అవుతుంది. అంత గట్టిగా అయిపోయినటువంటి భస్మ రక్షాకారకమై ఉంటుంది. అందుకే ఎప్పుడైనా రక్ష పెట్టారనుకోండి, 3 రేఖలుగా పెట్టుకోరు, ఒక్కటే పెట్టుకుంటారు ఇలా. అది ఎవరు పెట్టుకోవాలంటే తనకి తాను పెట్టుకోకూడదు, పెద్దవారు పెడతారు. తల్లి బిడ్డలకి రాత్రి పడుకోబోయే ముందు పసిపిల్లలకి రక్ష పెడుతుంది. రక్ష పెట్టేటప్పుడు విభూతి మీద ఇలా రాసి బొటన వేలు ఇలా పెడుతుంది. నుదుటి మీద ఇలా పెడితే పెద్దవాళ్ళు పెట్టారని గుర్తు. అది రక్షాకారకము. అది ఉన్నంతసేపు ఏ ఉగ్రభూతములు చెనకవు. పసిపిల్లలు తమని తాము రక్షించుకోలేరు కనుక వాళ్ళని రక్షించడానికి అమ్మ రక్ష పెడుతుంది. రుద్రాక్షైర్భషితేన దేవవపుషో రక్షాం భవద్భవనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అమ్మ రక్ష పెడుతుంది, గురువుగారు రక్ష పెడతారు. ఎక్కడికో చాలా ప్రమాదకరమైన ప్రదేశానికి యాత్ర కడుతున్నారనుకోండి, భగవంతుడిని ప్రార్థించి గురువు విభూతిని బొటనవేలుతో రక్ష పెట్టి పంపిస్తారు. ఆ భస్మ, ఆ గోవు యొక్క పేడని కొన్ని మంత్రములతో అగ్నిహోత్రంలో కాల్చి పైకి తీస్తే వచ్చినటువంటి పదార్థం వైదికం. అది ఎవరో కొందరికి చెందినది కాదు, భస్మధారణ సమస్త సంప్రదాయములకుంది. అందుకే యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో కాలిపోయినటువంటి పదార్థం శేషాన్ని, అంటే దర్భ కాల్చి తీస్తూ ఉంటారు. కానీ అసలు నేను వేదాలకు ఉన్నటువంటి వ్యాఖ్యానంలో చదివింది ఏమిటి అంటే, లోపల కాలిపోయినటువంటి దానిని పేడతో కలిపి తీయాలి అని, ఆవు పేడతో కలిపి తీస్తారు అని. తీసినటువంటి ఆ భస్మ ఉన్నదే, దాన్ని
వైష్ణవులు కూడా పెట్టుకుంటారు, ఆ భస్మధారణం చేస్తారు యజ్ఞం అయిపోయిన తర్వాత, రక్ష అని. దాన్ని సమస్త అంగప్రత్యంగముల యందు పెట్టుకుంటారు. ఆయా అంగప్రత్యంగములకు ఈశ్వరుని అనుగ్రహం కలగాలి, రక్షింపబడాలని. అలా మంత్రములతో మంటలో కాల్చి తీసినటువంటి ఆవు పేడ ముద్ద భస్మగా మారుతుంది. దాన్ని విభూతి అంటారు. అది ప్రతిరోజు మంత్రపురస్సరంగా లలాటమునందు పెట్టుకుంటే ఎన్నో కొన్ని కోట్ల జన్మల నుంచి భగవంతుణ్ణి మరిచిపోయి లౌకికంగా తిరగడం వలన మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి అనేకమైనటువంటి జన్మలెత్తడానికి కారణమైనటువంటి కర్మపాశములు తొలగిపోయి భక్తి అంకురించి భగవంతుడు స్మరణలోకి వచ్చేటట్టు చేస్తుంది. ఏది చేస్తున్నా భగవంతుడు స్మరణలోకి వస్తాడు. భగవంతుని స్మరణలోకి తీసుకురాగలిగినటువంటి పదార్థమునకు భస్మ అని పేరు. భస్మధారణము వైదికము. ఆ భస్మ ఎక్కడిది? ఎక్కడ పడితే అక్కడ బూడిది తీసుకొచ్చి పెట్టుకోరు. ఆవు పేడని అగ్నిహోత్రంలో సమంత్రకంగా కాల్చి తీస్తే భస్మ. ఇక నుంచి ఒక నెల్లాళ్ళు పోయిన తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ కూడా మన గోశాలలో ఉండేటటువంటి ఆవు పేడని సమంత్రకంగా కాల్చి భస్మ తయారు చేస్తారు. తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచుతారు ఇక్కడ కూడా. కాబట్టి అటువంటి భస్మ తయారు చేసి లలాటమునందు పెట్టుకుంటారు. అది ఒక్క గోవు యొక్క పురీషము నుండి మాత్రమే ఉత్పన్నమవుతుంది. 2 స్థలశుద్ధి, దేహశుద్ధి, దృష్టిదోష నివారణ, భయాన్ని పోగొట్టడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక్క గోవు నుండే వస్తాయి. అందుకే పసిపిల్లలు చాలా ఉద్వేగభరితమైన సన్నివేశంలో ఉలిక్కి పడిపోయారనుకోండి, ఆ పిల్లలకి మానసికంగా ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితి కలిగిపోయిందనుకోండి. ఆ సందర్భం వల్ల నేను ఒక చోట చూశాను. బుద్ధిహీనులై తల్లిదండ్రులిద్దరూ ఇంకా ప్రాయం సరిగ్గా తెలియనటువంటి ఒక పసిపిల్ల దగ్గర గట్టిగా దెబ్బలాడుకుని తోసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇప్పటికీ ఆ పాపకి 12 ఏళ్ళో 13 ఏళ్ళో వచ్చాయి. ఎవరైనా పెద్దవాళ్ళు గట్టిగా అరిస్తే ఆ అమ్మాయికి నోట మాట రాదు. రాక అంటుంది, అప్పుడు అమ్మా నాన్న ఇలాగే దెబ్బలాడుకున్నారని. పసితనంలో ఉండగా ఉద్వేగభరితమైన సందర్భం జరిగిందనుకోండి, వాళ్ళ మనస్సు మీద ముద్రపడిపోయి పిరికితనం అలవాటైపోతుంది. పెద్ద చప్పుడైందనుకోండి, భయంకరమైన శబ్దం విన్నారనుకోండి, వాళ్ళ మేధ ఏపాటి ఉంటుంది, అది స్తంభీభూతం అయిపోతుంది, జడత్వం వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఈ లోకంలో ఒకే ఒక్క ఉపకరణంగా చెప్పబడేది ఏమిటో తెలుసా? అటువంటి పిల్లల్ని వెంటనే ఎక్కడికి తీసుకెడతారంటే గోశాలకి తీసుకెళ్ళి గోవు పృష్ఠభాగం దగ్గర నించోపెట్టి తోక తిప్పుతారు 3 మాటలు పిల్లల చుట్టూ. 3 మాటలు తోక పిల్లల చుట్టూ తిప్పితే వాళ్ళకు పట్టిన సమస్తమైనటువంటి గ్రహదోషములు, ఇటువంటి భయంకరమైన స్థితులు తొలగిపోతాయి. అందుకే పూతనా సంహార ఘట్టంలో చిన్ని కృష్ణుడు నేల మీద పడిపోతే, నేలంగూలిన మేటి పిన్నురముపై నిర్భీతి క్రీడించో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము చల్లి గోమయములం చల్లించి ఆ తోకం చుట్టిరి అని ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి, ఇందుకురా నాన్న కింద పడిపోయి ఏడుస్తున్నామని ఆ యశోదాదేవి తీసుకెళ్ళి ఎత్తుకుని వీపు మీద పడుకోబెట్టుకుని వీపు మీద కొట్టి ఆ పిల్లవాడికి గోమయం తీసి ఒళ్ళంతా 14-12 భాగాలలో అలంకారం చేసి ఆవు పేడ పెట్టి, నీ కడుపుని దామోదరుడు రక్షించుగాక, భుజములను అనిరుద్ధుడు రక్షించుగాక, పాదములను వామనమూర్తి రక్షించుగాక, శిరస్సును కేశవుడు రక్షించుగాక అని 12 నామాలతో గోమయం బలదిరా 12 నామంబులన్ 12 నామాలతో గోమయాన్ని అంటే ఆవు పేడని పెట్టారు పిల్లాడికి. పెడితే వాడికి ఉన్న సమస్త దోషములను తొలగిపోతాయి. కాబట్టి గోమూత్రముంజల్లి గోలాంగూలము త్రిప్పి ఆ గోవు యొక్క తోక పిల్లాడి చుట్టూ 3 మాటలు తిప్పి ఆవు మూత్రాన్ని తీసి పిల్లాడి మీద చల్లి అప్పుడు గోమయాన్ని వాడి ఒళ్ళంతా పెట్టారు. లౌకికంగా పిల్లవాడు బాగా వృద్ధిలోకి రావాలని సంకల్పం చేసి చేసేటటువంటి ప్రతిక్రియ యందు యథార్థమునకు ఇవి చెయ్యవచ్చు. పిల్లలకు ఒక నామకరణం చేస్తున్నారనుకోండి, మీరు పిల్లలని గోమయంతో గోమూత్రంతో గోవు తోక దగ్గర తిప్పి తీసుకెళ్ళి నామకరణం చేయొచ్చు. ఎందుకని నామకరణం ఎందుకు చెయ్యాలో చెప్పింది వేదం. నామకరణం ఎందుకు చెయ్యాలో, అది చేస్తే ఎన్ని గుణములు వస్తాయో, ఏ కారణాలకి చెయ్యాలో ప్రకరణం చెప్పింది ప్రత్యేకంగా. ఆ కారణములకు నామకరణం సంకల్పం చేశానంటాడు. అవన్నీ జరగాలి అంటే గోవు దగ్గరికి తీసుకురావాలి పిల్లవాడిని. అంత గొప్ప ప్రక్రియ. గోవు అంటే సామాన్యమైనటువంటి ప్రాణి కాదు.
కాబట్టి లోపల ఉన్నటువంటి పాపములను కాల్చడానికి కావలసిన పదార్థములను స్రవించేది గోవే. ఇహమునందు భగవంతుడు స్మరణలోకి వచ్చేటట్టుగా, భగవద్భక్తి కలిగేటట్టుగా, విభూతి ధారణం చెయ్యడానికి కావలసినటువంటి భస్మని కటాక్షించేది గోవే. ఆ గోవు యొక్క మూత్రమునకు శిలాజిత్ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో గోమూత్ర శిలాజిత్ అని పిలుస్తారు. నాకు ఎవరో ఒక ఆయన ప్రత్యేకమైన ఔషధిని తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన కారణానికి నాకు బహూకరించాడు. ఇది వాడండి గురువుగారు అని చెప్పి, నేను ఆ ప్రత్యేకమైన ఒక కారణానికి ఆ గోమూత్ర శిలాజిత్ వాడితే చాలా తొందరలోనే నాకు తగ్గిపోయింది కూడా. సరే, ఇప్పుడు దాని వివరాలు అనవసరం అనుకోండి, కానీ గోమూత్ర శిలాజిత్ అనేటటువంటిది ఆయుర్వేదంలో అంత గొప్పగా చెప్పబడింది. గోమూత్రమునకు ఆ శక్తి ఉంటుంది. అది ఔషధంగా వాడతారు, ఔషధిగా వాడతారు. దాన్ని వాడితే అనేకమైనటువంటి రోగాలు నయమవుతాయి. ఆయుర్వేదంలో గోమూత్రాన్ని వాడి అనేకమైనటువంటి ఔషధాలని తయారు చేస్తుంటారు. ఇన్ని గొప్ప గొప్ప పరికరములను, పదార్థములను మనకి సృజించి ఇవ్వగలిగినటువంటి ప్రాణి ఈ లోకంలో గోమాత ఒక్కతయే. అందుకే ఆ గోమాతతో సమానమైనటువంటి ప్రాణి ఇక లోకంలో లేదు. ఆ గోమాత కొరకు మీరు ఏ చిన్న పని చెయ్యండి, ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారు. ఒక గోశాల ఉన్న చోటుకెళ్ళి గోవుని తుడవండి, గోవుని కడగండి, గోవు యొక్క గంగడోలు నిమరండి, గోవుకి కాస్త గోగ్రాసం పచ్చిగడ్డి తీసుకెళ్ళి పెట్టండి. అది ఒళ్ళు గోక్కోవడానికి ఒక గరుకు స్తంభం వేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దాని కూపముల నిండా, రోమముల నిండా దేవతలు నిండి ఉంటారు. అంత మహోత్కృష్టమైనటువంటి ప్రాణి గోవు ఒక్కటే. అటువంటి గోవు నుండి స్రవించేటటువంటి పదార్థములలో ఆవు పేడ ప్రత్యేకంగా భూశుద్ధి కొరకు కూడా వినిమయం అవుతుంది. భూమిని శుద్ధి చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, అందరం తొక్కేశాం, శుభ్రంగా తొక్కిన తర్వాత అక్కడ మంటపాన్ని పెట్టి పూజ చేయాలనుకున్నాం అనుకోండి, భూమికి శుద్ధి దేని వలన కలుగుతుంది? అక్కడికి దేవతలు వచ్చి కూర్చోవడానికి కావలసినటువంటి స్థితి దేనివల్ల కలుగుతుంది అంటే ఒక్క గోమయంతో ఒలికితేనే వాళ్ళు కూర్చోవడానికి వస్తారు, లేకపోతే వాళ్ళు కూర్చోరు. ఎందుచేత అంటే చూడండి, నేను మీతో ఒక మాట చెప్తాను. మీరు ఎవరో ఒక మహాత్ముల్ని ఇంటికి తీసుకొచ్చారనుకోండి, అక్కడ 2 మంచాలు ఉన్నాయనుకోండి, కూర్చోమంటే వాళ్ళు ఏం కూర్చోరు. మంచాల మీద కుంచాల మీద వాళ్ళు కూర్చోరు. వాళ్ళు కూర్చోవాలి అంటే ఏదో కొయ్య కుర్చీ లాంటిది ఏదైనా ఉంటే దాని మీద ఓ బట్టో దర్భాసనమో వేసుకుని కూర్చుంటారు. వాళ్ళు ఎవరు కూర్చోవడానికి తగిన స్థానం అక్కడ ఉంటేనే దాని మీద కూర్చుంటారు. అలాగే దేవతలు వచ్చి కూర్చోవాలి అంటే భూమికి శుద్ధి ఉండాలి. ఇంతకుముందు పక్షులన్నీ వాళ్ళు రెట్టలేసింది, మనుషులందరూ ఎక్కి తొక్కింది. అక్కడే మీరు కొత్త తువ్వాలోటి వేసేసి అమాంతం అక్కడి నుంచి సత్యనారాయణ స్వామి వచ్చే, నవగ్రహాలు వచ్చే, అష్టదిక్పాలకులు వచ్చే అంటే రారు, వాళ్ళు రారు. మంత్రంతో మీరు పిలిచినా వచ్చి చూసి బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడిని, యజమాన స్థానంలో కూర్చున్నవాడిని కూడా 2 నిందలు చేసి పెడతారు. నీకు బుద్ధి ఉందిరా, ఎలా కూర్చోమంటావు ఇక్కడ? గోమయంతో అలకాలి. అందుకే మీరు ఏ వ్రతకల్పం చదవండి, మీరు కలశ పెట్టే ముందు గోమయంతో అలకండి అని ఉంటుంది. మీరు శ్రావణ శుక్రవారం వ్రతకథ చదవండి, అందులో కూడా చారుమతి వ్రతం చేసేటప్పుడు గోమయంతో ఇంటిని అలికి అని ఉంటుంది. ఇంటి ఈశాన్య భాగమునందు అలికి అని. మనం తొక్కిందే ఇల్లంతా వినాయక వ్రతకల్పం చేస్తాం. మనం తొక్కిన ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ ఓ పేట వేసేసి, ఓ బట్ట వేసి అక్కడి నుంచి వినాయకుడి ప్రతిమ పెట్టేస్తానంటే ఆయన రావద్దు అందులోకి. అందుకని గోమయంతో అలికారనుకోండి, అక్కడికి వస్తాడు ఈశ్వరుడు. ఆ భూమి శుద్ధి అయిపోతుంది. భూమిని శుద్ధి చెయ్యగలిగినటువంటి ఒకే ఒక్క పరికరము గోవు నుండి మాత్రమే వస్తుంది. అదే గోమయం, ఆవు పేడ. కేవలంగా అక్కడ వరకే దాని శక్తి అనుకుంటున్నారేమో, గోమయానికి ఒక శక్తి ఉంది. ఎన్నడూ ఏ దోషభూయిష్టమైన మాట నోటి వెంట రాకూడదని ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి నోటి వెంట ఇతరులకు బాధ కలిగించేది ఏదైనా ఒక మాట వచ్చేసింది అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నోటికి ప్రాయశ్చిత్తం ఏమిటని అడిగారు. నాలుక బయట పెట్టి దాని మీద గోమయం రాయించుకోవడమే, అదొక్కటే ప్రాయశ్చిత్తం. సాక్షాత్ కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు పరమాచార్య స్వామి, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొకప్పుడు ఆ భిక్ష చేస్తున్నప్పుడు తోటకూర పప్పు తెచ్చి వేశాడు వంటవాడు. చాలా బాగుందిరా, ఏం పప్పు అని అడిగారు. తోటకూర పప్పు అండి అన్నాడు. తిన్నారు.
మరునాడు పీఠానికి వచ్చే వాళ్ళందరికీ చెప్పాడు, ఏమండో స్వాములారికి తోటకూర అంటే చాలా ఇష్టం, తోటకూర పప్పు తిన్నారని. మేట్లు తోటకూర వచ్చేది, రోజు తోటకూర పప్పే పెట్టాడు. ఒక 5 రోజులు 6 రోజులు తిన్న తర్వాత ఆయన అన్నారు, రోజు తోటకూర పప్పు ఎందుకు వండుతున్నావు అని అడిగారు. మీరు చాలా బాగుందన్నారు కదా, తింటున్నారు కదా, అందుకని తోటకూర పప్పు పెడుతున్నాను అన్నాడు. తోటకూర ఎక్కడిది అని అడిగారు. మీకు తోటకూర ఇష్టమని పీఠానికి వచ్చే వాళ్ళకి చెప్పా, బోలెడంత తోటకూర తెస్తున్నారన్నారు. ఆయన ఏం అనలేదు. మరునాడు భిక్షకి పిలిస్తే ఆయన రాలేదు. భిక్ష చేయవలసిన సమయానికి గోశాలకి వెళ్ళి గోమయం తీసి నాలుక మీద రాసుకుని వెళ్ళిపోయారు. అలా 2-3 రోజులు అయిపోయింది. గోమయం నాలుగుకి రాసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. పీఠంలో శ్రీకార్యానికి తెలిసిందంటే పీఠ నిర్వాహకుడు ఆయన. ఆ శ్రీకార్యం వచ్చి అడిగారు, ఎందుచేత స్వాములారు భిక్ష చెయ్యట్లేదు, భిక్ష చేసే సమయానికి గోశాలకి వెళ్ళి గోమయం నాలుకకి ఎందుకు రాసుకుంటున్నారని అడిగాడు. అడిగితే స్వాములారు అన్నారు, నేను జగద్గురువు అన్న బిరుదు వహించిన వాడిని, శంకర భగవత్పాదులు అధిష్ఠించిన పీఠాన్ని అధిష్ఠించిన వాడిని. నేను ఎక్కడికన్నా వెడితే నా పేరు తెలియని వాళ్ళు శంకరాచార్యుల వారు వచ్చారంటారు. తప్పు వంటవాడిది కాదు, కాషాయం కట్టుకుని కూడా తోటకూర పప్పు కావాలని తోటకూరలోని రుచిని తెలుసుకుని అభినందించానే. ఆ నాలుకని మనసుని సంస్కరించడానికి, చేసిన పాపం పోగొట్టుకోవడానికి 3 రోజులు భిక్షమాని గోమయంతో శుద్ధి చేసుకున్నాను నాలుకనని చెప్పారు. అంటే ఆయనకి మహానుభావుడికి తన ఆశ్రమం మీద, తన మాట మీద, తన నడవడి మీద అంత గౌరవం ఉన్నవారు కాబట్టి అంత జాగ్రత్తగా ఒక్క పొరపాటు మాట 100 సంవత్సరముల జీవితంలో ఒక్క మాట వస్తే 3 రోజులు భిక్షమాని గోమయంతో నాలుకని శుద్ధి చేసుకున్నారు. అంతటి గొప్పది గోమయం. గోమయంతో ఆంతరశుద్ధి, శుద్ధి, బాహ్యమునందు భూశుద్ధి, ఇన్నిటినీ సాధించడానికి కారణమైనదేది అంటే ఒక్క గోవు వలన మాత్రమే సంభవం అవుతుంది. అంత గొప్ప ప్రాణి గోవు. కాదు అభిషేకం చేసేటప్పుడు నమక ప్రక్రియ ఎందు చేయకూడదు, నమక భాగం జరుగుతున్నంతసేపు చేయకూడదు, ఒక్క చమక భాగంలో మాత్రం చెయ్యొచ్చు. ఆవు యొక్క కొమ్ము తీసుకొచ్చి దానికి చివర ఇత్తడి కానీ, వెండి కానీ, బంగారు కానీ వేసి చిన్న రంధ్రానికి అలంకారంలా చేస్తారు. చేసి ఆ పైన కొమ్ములోకి ఇలా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఆ కొమ్ము ఇలా శివలింగం ఇక్కడ ఉంటే కొద్ది దూరంగా ఇలా ఉంచి కొమ్ముని పైనుంచి పాలు పోసేస్తే సన్నటి ధార ఇలా లేచి ఇలా పడుతుంటుంది శివలింగం మీద. మీరు ఎప్పుడైనా చూశారో లేదో అటువంటి అభిషేకం అలా పడుతుంది. నమక భాగంతో అలా చెయ్యకూడదు అని. ఒక్క చమకంతో చేసేటప్పుడు మాత్రం గోవు యొక్క శృంగము కొమ్ములోంచి అభిషేకం చేస్తే ఆ చమక భాగంతో చేసినప్పుడు ఆవు పాలు అలా కొమ్ములోంచి వచ్చి పడితే అటువంటి అభిషేకానికి పరమశివుడు ఎంతో ప్రీతి చెందుతాడు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆవు కొమ్ములోంచి అభిషేకం చేయడం ప్రశస్తం అన్నానని ఆవు కొమ్ములు పీకమని కాదు. ఆవు కొమ్ము ఎప్పుడు తీయాలి అంటే ఆవు తనంత తానుగా సహజంగా శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత ఆవు శరీరంలోంచి 2 తీసుకుంటారు. తీసుకుని శరీరాన్ని భూమిలో కలిపేస్తారు తప్ప ఆవు శరీరాన్ని ఇక దేనికి వాడకూడదు. గోవు కళేబరాన్ని ఉప్పు వేసి కర్పూరం వేసి భూమిలో పెట్టేస్తారు. మా చిన్నతనంలో మేము చూస్తుండేవాళ్ళం, ఏలూరు తమ్మిలేట్లో అలా ఆవుల్ని తీసుకొచ్చి భూమిలో పెట్టేస్తుండేవారు ఎద్దుల్ని. అందులో ఆ ఆవు శరీరంలోంచి తీసేవి 2. ఒకటి కొమ్ముని తీస్తారు, 2 గోరోచనం అని చెప్పి ఒక పదార్థం ఉంటుంది. ఆవు కడుపు లోపల ఉంటుందో నల్లపూసంత తయారవుతుంది ఒక ఆవు జీవితం మొత్తం మీద. అది ఉండే స్థానం తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్తగా గోరోచనాన్ని తీస్తారు. తీసి దేవాలయం లోపల వెలిగిస్తే అందులోంచి పొగ వస్తుంది. ఆ పొగ భగవంతుడికి తగిలితే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. గోరోచనాన్ని కానీ గోశృంగాన్ని కానీ బ్రతికున్న ఆవుని బలవంతంగా చంపి తీయకూడదు. ఆవు తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత తీసుకోవచ్చు. శివాభిషేకం కొరకు గోరోచనాన్ని, గోవు యొక్క శృంగాన్ని తీసుకుంటారు. ఎందుచేత నేను మీతో మనవి చేశా, గోమాత ఆవిడ తల్లి లాంటిది. తల్లి శరీరంతో ఉండగా కానీ తర్వాత కానీ ఏమీ తీసుకోం. కానీ పరమేశ్వరుడికి ప్రీతిపాత్రములు కనుక ఆ 2 మాత్రం గోవు యొక్క శరీరం సహజంగా పడిపోయిన తర్వాత 10 మాటలు అంటున్నాను, అందుకే ఆ మాట బలవంతంగా కాదు, సహజంగా గోవు తనంత తాను శరీరం విడిచిపెట్టేసిన తరువాత తీసుకుంటారు. తీసుకుని